నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం. అయితే 2025 కొత్త సంవత్సరం, మనం అందరం కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఎన్నో అద్భుతమైన పనులు, మనం అనుకునేవన్నీ మన మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది. సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము. అయితే ఈ 2025లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం. మనది 2025 ఉగాది నుంచి మనం మన రాశులు చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికీ తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. తర్వాత రాశి మిథున రాశి వాళ్ళకి 2025 మొత్తం ఎలా ఉండబోతోంది? మిథున్ రాశి వాళ్ళకి ఈ గ్రహ గోచార రీత్యా చూసుకుంటే మార్చ్ వరకు కూడా శని సంచారము భాగ్యస్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. తర్వాత దశమ స్థానంలోకి సంచారం జరుగుతుంది. గురుడు వచ్చేసి వ్యయంలో నుంచి లగ్నంలోకి మేలో సంచారం జరుగుతుంది. రాహు దశమ స్థానంలో నుంచి భాగ్యస్థానంలోకి సంచారము, కేతు చతుర్థంలో నుంచి తృతీయ స్థానంలోకి సంచారం జరుగుతుంది. సో వృషభ రాశి రాగే మిథున్ రాశి వాళ్ళకు కూడా కొద్దిపాటిగా ఈ సంవత్సరం ఫేవరబుల్ రిజల్ట్సే వస్తాయి. ఎందువల్ల అంటే లగ్నంలోకి గురుడు ఎప్పుడైతే మేలో సంచారం జరుగుతుందో వీళ్ళకి ఒక తెలియని కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక పాజిటివ్ అవుట్లుక్ తోటి లైఫ్ ని లీడ్ చేయాలి అనే ఒక ఆలోచనలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. అలా కాకుండా వీళ్ళకి ఇంకొకటి ఏమవుతుందంటే, ఏదన్నా ఇది వరకు కెరియర్ లో కొద్దిగా రికగ్నిషన్ రాలేదు అని అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి ఒక స్పాట్ లైట్ లో ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే వీళ్ళు చెప్పే మాటకి ఒక విలువ ఉంటుంది అనమాట. వీళ్ళు ప్రతి మాట ఏదైతే చాలా జనరల్ గా ఇంటెలెక్ట్ ఎక్కువ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. ఆ ఇంటెలెక్ట్ కి కొద్దిగా గురుడు కూడా తోడవడం ఏమవుతుందంటే ఆ స్కిల్స్ అన్ని కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. వర్క్ ఎన్వైరన్మెంట్ లో కూడా వీళ్ళని అందరూ కూడా కొద్దిగా ఇష్టపడడం, వాళ్ళ మాటని కొద్దిగా గౌరవించడం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. గురుడు అక్కడ నుంచి పంచమ దృష్టి పడుతుంది కాబట్టి వీళ్ళకి పిల్లలతో కూడా కొద్దిపాటిగా మంచి ర్యాపో పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు ఎవరైనా కొద్దిగా మొండి చేస్తూ ఉంటే గనక వీళ్ళ మాట మళ్ళీ వినే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. కొత్త గురువులు పరిచయం అయ్యే పరిస్థితులు కూడా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి గోచరిస్తుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ రాహు సంచారము ఎప్పుడైతే మే 18వ తారీఖున రాహు సంచారము భాగ్యస్థానంలోకి జరుగుతుందో అప్పుడు కొద్దిగా కొంచెం అప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్ గా ఉండే సిచ్యువేషన్స్ అనమాట. ఎందువల్ల వీళ్ళు తొందరగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఒక ఉత్సాహం వీళ్ళలో మొదలవుతుంది అనమాట. ఎందుకంటే గురుడు ఆల్రెడీ భాగ్యస్థానాన్ని చూస్తుంటారు. రాహు కూడా భాగ్యస్థానంలోకి ఎంటర్ ఉన్నప్పుడు ఏంటంటే రిలీజియస్ గా, అంటే ధార్మికమైన పద్ధతిలో ఎదగాలి, లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని చెప్పేసేసి ఈ ఉత్సాహంలో ఉన్నప్పుడు ఏంటంటే రాంగ్ టీచర్స్ ని వీళ్ళు పిక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఫేక్ టీచర్స్ ని, ఫేక్ గురూస్ ని ఎంచుకోవడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళు కొద్దిపాటిగా నష్టపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ కోణంలో కొద్దిగా అన్కన్వెన్షనల్ గా కాకుండా కొద్దిగా ఒక స్టెప్ ఆలోచించి నేను వీళ్ళని నమ్మచ్చా లేదా అనేది వీళ్ళు ట్యాకిల్ చేసుకుంటే అడిగేయాలి. అంటే ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా కెరియర్ పరంగా కూడా ఎవరైనా గైడెన్స్ కోసం మనకి మెంటర్స్ ఉంటూ ఉంటారు, ట్రైనర్స్ ఉంటూ ఉంటారు. ఎలాంటి ట్రైనర్స్ ఎంచుకోవాలి, ఈ పలానా ఇన్స్టిట్యూట్ కి వెళ్తే నాకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయా లేదా, వీళ్ళు ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఏదైనా అడ్వాన్స్డ్ లెవెల్ టీచర్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి వెరిఫై చేసుకొని డబ్బులు కట్టడం అనేది కొద్దిగా చేసుకోవాలి. లేకపోతే వీళ్ళు ఎక్కువ మోతాదులో డబ్బులు మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. మీరు వీళ్ళ గురించి స్పెసిఫిక్ గా జాబ్ గురించి మాట్లాడారు, కెరియర్ గురించి మాట్లాడారు కదా. మరి వీళ్ళు ఒకవేళ జాబ్ చేంజ్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే ప్రమోషన్స్ కోసం చూస్తున్నా కానీ, లొకేషన్ చేంజ్ చూస్తున్న వాళ్ళకి కానీ అవుతాయని అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఈ సంవత్సరం. ఇది వరకు పెండింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కెరియర్ కి సంబంధించి మూవ్మెంట్స్ అవ్వచ్చు, ఇంటర్నల్ మూవ్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ మూవ్మెంట్స్ అవ్వచ్చు, ఫారెన్ ట్రావెల్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఈ సంవత్సరం వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందువల్ల అంటే శని దశమ స్థానంలో ఉండడం కూడా వీళ్ళకి సడన్ గా కెరియర్ లో ఒక కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల వీళ్ళు వర్క్ ప్రెషర్ ఫీల్ అవుతారు. కాకపోతే ఏంటంటే లగ్నంలో గురుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఇంటర్నల్ టాలెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ బయటికి
బయటికి తీసుకురావడానికి శని హెల్ప్ చేస్తారనమాట Okay. దశమ స్థానంలో ఉండి. అండ్ రాహు భాగ్యస్థానంలోకి తన స్వక్షేత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి అన్కన్వెన్షనల్ గా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ వల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా హిడెన్ టాలెంట్స్ ని బయటికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇది జాబ్స్ చేసే వాళ్ళకే కాకుండా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ లో కానీ Yes. ఓన్ బిజినెస్ కానీ బాగుంటుంది. బాగుంటుంది. లగ్నం నుంచి సప్తమాన్ని గురుడు చూస్తారు కాబట్టి మంచి పార్ట్నర్స్ కొలాబరేషన్స్ చేయడానికి కూడా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి మంచి ఫ్యూచర్ లో ఎవరితోనో పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా పాజిటివ్ కనిపిస్తుంది అని ఈ అంటారు. మిథున రాశి వాళ్ళకైతే ఈ సంవత్సరం చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. హౌస్ వైఫ్స్ కి కూడా వాళ్ళు ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నా కూడా, అంటే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, నేను ఏం చేయట్లేదు ఖాళీగా ఇంట్లో ఉన్నాను అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలన్నా కూడా, అంటే టాలెంట్ హాబీస్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రొఫెషన్ గా మార్చుకోవడానికి కేతు హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే తృతీయ స్థానంలో సంచారం మన హాబీస్ ని ఐడెంటిఫై చేస్తుంది. సో వీళ్ళకి ఏదైతే ఒక పార్ట్ టైం హాబీ లాగా ఉంది అది వాళ్ళు ప్రొఫెషన్ గా మార్చుకోవడానికి కూడా వీళ్ళకి కేతు అండ్ శని హెల్ప్ చేయడం కూడా మనకి కనిపించే పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి మిథున రాశి హౌస్ వైఫ్స్ కి కూడా చాలా బాగుంటుంది, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి కూడా బాగుంటుంది. హెల్త్ పరంగా వచ్చేసరికి కొద్దిగా లగ్నంలోకి గురుడు ట్రాన్సిట్ అవ్వడం ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ పెరిగే ఛాన్సెస్ కనిపించే దాఖలాలు ఉన్నాయన్నమాట. ఒబిసిటీ లాగా రావడము, లేకపోతే ఎక్కువ స్వీట్స్ తినేయడము, ఇలాంటివి కొద్దిగా స్వీట్ క్రేవింగ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ కోణంలో వీళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే గనక ఇబ్బందులు లేదు. లేకపోతే కొంచెము వెయిట్ పెరిగిపోవడము, సైనస్ కి సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మనకి నేజల్ పాసేజ్ అంతా కూడా గురుడు రూల్ చేస్తాడు. మిథున రాశి ఎయిర్ సైన్ అవుతుంది కాబట్టి కొద్దిగా నేజల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కోణంలో కొంచెము కేర్ఫుల్ గా ఉండాలి. ఫారెన్ ట్రావెల్స్ వీళ్ళకి మంచి అనుకూలం. పిఆర్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే పిఆర్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో ఇది వరకు ప్రాపర్ గా గ్రీన్ సిగ్నల్ రాలేని సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం వీళ్ళకి కొద్దిపాటిగా మూవ్మెంట్ కనిపిస్తుంది. అంటే కొన్ని ఫైల్స్ అన్ని పైలప్ అయిపోయి ఉన్న ఫైల్స్ అన్ని కూడా కొద్దిగా ముందుకు సాగడానికి ఆపర్చునిటీ కనిపిస్తూ ఉందన్నమాట. ఫారెన్ లో అబ్రాడ్ లో సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళకి. ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసరికి ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లలకు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఎందుకంటే పంచమం దృష్టి గురుది పంచమ స్థానం పైన పడుతుంది కాబట్టి వీళ్ళకి మంచి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎడ్యుకేషన్ లో క్లాస్ లో ఫస్ట్ రావాలి అనే ఒక మోటివేషన్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఫర్దర్ హైయర్ స్టడీస్ కోసం మాస్టర్స్ లెవెల్ వెళ్ళడానికి, పిహెచ్డీస్ చేయాలనుకునే వాళ్ళకు కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అలా కాకుండా కొంతమంది సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తూ ఉంటారు, లైక్ డిప్లొమా కోర్సెస్ కానీ షార్ట్ టర్మ్ కోర్సెస్. ఆ రకంగా కూడా వీళ్ళకి మంచి టీచర్స్ ఎదురవ్వడము, దానివల్ల వీళ్ళు దాంట్లో కూడా రాణించడం అనేది మనకి కనిపిస్తూ ఉంది మిథున రాశి వాళ్ళు. ఓవరాల్ గా మిథున రాశి వాళ్ళకైతే బాగుంది. అయితే వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి? హెల్త్ వైజ్ బాగాలేదు అని అన్నారు, అలాగే మీరు కొంచెం గురువుకి సంబంధించి ఏదో ప్రాబ్లం ఉంది అని అన్నారు కదా, సో దాని పరంగా వాళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి? వీళ్ళు దుర్గా ఆరాధన చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే రాహు భాగ్యస్థానంలో సంచారము జనరల్ గా పాపగ్రహం కాబట్టి భాగ్యస్థానం మనకి కొద్దిపాటిగా అక్కడ డిఫరెంట్ గా సిచ్యువేషన్స్ రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి అంటే రాంగ్ టీచర్స్ ని చూస్ చేసుకునే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రెగ్యులర్ గా స్తోత్రం పారాయణం చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. రైట్, థ్యాంక్ యూ అండి.